अरे कुछ नहीं हुआ, रिलैक्स, पानी पियो। మిలిటరీలో क्या किया? कुछ नहीं किया। కొట్టేరా? వాళ్ళ నేమ్ చేయలేదు। నీ మెళ్ళో ఇది కట్టింది నికా గుర్తుగా కాదు, నిన్ను పోలీస్ వాళ్ళు ఆర్మీ వాళ్ళు పట్టుకుంటే చావడానికి సైనైడ్ అయినా చావాలా? నీ మొగుడు చావుని చూడాలనుకున్నావుగా? ఇండియాలో నాకు స్టేట్కో పెళ్ళాం ఉంది. ఎందుకో నా మనుషులకి షెల్టర్ ఇవ్వడానికి. దానికోసం లక్షల లక్షలు నీకిస్తున్నా, అయినా అమ్ముడిపోయావు. ఇది నీ ఇంట్లో దొరికిన డబ్బు. నీ కర్మానికి నిన్ను వదిలేయచ్చు. వదలను. ఎందుకు? నేను డాఫర్ని కాదు, మగాడ్నని చెప్పడానికి వచ్చావు. जनाब, गवर्नर साहब आया। सलाम वालेकुम असलाम साहब। आइए गवर्नर साहब, आइए। शुक्रिया, आइए। जनाब, आज मेरे घर में इफ्तार है। ఇఫ్తార్? నా గురించి తెలిసి వచ్చావా పిలవడానికి? పరువు చచ్చి మన దేశంలో తలెత్తుకోలేక బతుకుతున్నా. దానికి కారణం వాడే. ఇండియాలో నన్ను అవమానించాడే ఆ విజయేంద్ర వర్మ. వాడు దొరకాలి, వాడిని నరకాలి. అప్పుడు నాకు రంజాన్. అమ్మా అమ్మలు, మాట్లాడుకో. అంత తప్పు ఏం చేశాను తల్లి? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? నాకు ఏడుపు వచ్చింది తెలుసా? నీ కంట్లో నలగబడితేనే నా కంట్లో నీళ్లు తిరుగుతాయి. అలాంటిది నీ కళ్ళల్లో నీళ్లు చూసి నేను తట్టుకోగలనా? అందుకే వెళ్ళాను. ఇదిగో నీ ఫ్రెండ్. హాయ్ దొంగముండా, ఎక్కడికి వెళ్ళావే? నాతో చెప్పకుండా వెళ్ళొచ్చా? నాన్న ఎక్కడ దొరికింది? ఆ డాగ తీసుకెళ్లి ఆకాశం కొండ మీద పెట్టిందిరా. అమ్మో, నా కోసం అంత పెద్ద కొండకి తెచ్చావా? అదేంటమ్మా, నీ కోసం చుక్కల్లో చంద్రుడైనా తీసుకొచ్చి నీ ముందు పెడతాను. నాకున్న ఆస్తి ప్రాణం నువ్వే కదరా. ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళవుగా? వెళ్ళను. ప్రామిస్? ప్రామిస్. చూసావా లక్ష్మి, అల్లుడికి బిడ్డ అంటే ఎంత ప్రాణం. బిడ్డే కాదండి, భార్య మీద కూడా అంతకంటే ఎక్కువ ప్రేమే. ఇటువంటి అల్లుడు దొరకటం నిజంగా మన అదృష్టం. అవునండి. పొగిడిని చాలా ఆపండి. 7 ఏళ్లుగా నేను ఎంత టెన్షన్ పడ్డానో మీకు అర్థం కావట్లేదు. ఎందుకమ్మా అంత బాధపడతావు? క్షేమంగా తిరిగి వచ్చాడు కదా. నా బాధ మీకేం తెలుసు? ఆయన ఒక్క క్షణం కనిపించకుండా ఉంటే అప్పట్లాగా ఏమైందో అని. లేనిపోని ఊహించుకోకమ్మా. అతను మర్చిపోయిన దాన్ని పదే పదే నువ్వు గుర్తు చేసుకుంటావెందుకు? ఏడేళ్ల నాడు మన మధ్య జరిగిన విషయం మర్చిపోయావా? ఏంటా చూపు? నువ్వు దాచేసినా అది దాగే విషయం కాదు. మీకు గుర్తుందా? అబ్బా, పెళ్లి రోజు గుర్తులేని మగాడు ఉంటాడా? ఇల్లు. అమ్ములు, ఈ కుక్క బొమ్మ చూడు. కొంచెం ఓర్చుకో బాబు, చూస్తున్నా కదా. डॉक्टर साहब, मुझे सांस लेने की तकलीफ होती है, सड़क पेट में जलन होती है। ఇతను పంజాబీలో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. तुसी सड़ी जान बचा लो डॉक्टर साहब, तुसी सड़ी जान बचा लो डॉक्टर साहब। अरे बाबा जी, तेनू की हो गया? ते डॉक्टर साहब जी, तुसे दवा दसानी तुसी फिक्र करने दो, कोई लोड नहीं है। तेनू कुछ नहीं होंदा, तेनू असी बचाऊंगी। दसो की हो गया? दसो की हो गया? राती से हाँ? रोड साइड एक होटल से उधरे लंगर पानी చెక్కియా. రాత్రి రోడ్డు పక్కనే ఉన్న హోటల్లో భోంచేశాడట. అప్పటి నుంచి కడుపులో నొప్పి వాంతులు అవుతున్నాయట. చూడమ్మా ఇందిరా, 10 నిమిషాల తర్వాత ఈ టాబ్లెట్స్ ఇవ్వు. అలాగే. మామయ్య, ఏమిటి బాబు? మీకెవరికి అర్థం కాని పంజాబీ భాష మీ మధ్య నుండి నాకెలా తెలిసి?
ఇది వరకు మన ఇంట్లో పంజాబీ నౌకరు ఉండేవాడు, అతని దగ్గర నేర్చుకున్నావు నువ్వు. గతంలో నేర్చుకున్న పంజాబీ మాటలు ఇప్పుడు నీకు గుర్తుకొచ్చి ఉంటాయి. ఏమండి ఏమండి భోజనానికి రాకుండా ఇక్కడే కూర్చున్నారేంటండి? ఎన్నిసార్లు అడిగినా మీరు బయట పెట్టని విషయం ఎలా తెలుస్తుందా అని. ఎంత ఆలోచించినా మీరు చెప్పిన నిజం నమ్మబుద్ధి కావడం లేదు. నా గురించి ఏదో దాస్తున్నారనిపిస్తుంది. అంత ఆలోచించాల్సిన అవసరం ఏంటండి? నా గురించి తెలుసుకోవడం నాకు అవసరం లేదంటావా? ఆ, ఇందులో మీరు తెలుసుకోవాల్సిందే ఉంది. మీరు నా భర్త, పాపకు తండ్రి, అమ్మ నాన్నకి అల్లుడు, ఆ, ఈ గూడించడానికి చిన్న దొర. ఈ గూడెంలో పెరిగిన వాడినైతే ఇక్కడ తిరిగిన గుర్తులు, పెరిగిన జ్ఞాపకాలు ఉండాలిగా. ప్రాణం ఇచ్చే మేము ఉన్నాం కదండి. తెలియని దానికోసం ఎందుకండి అంతగా ఆలోచించడం? అమ్మా, ఏంటమ్మా? నాకు అమ్మ నాన్న ఉన్నారు, నీకు ఉన్నారు, నాన్నకు మాత్రం ఎందుకు లేరమ్మా? అది దీనికి సమాధానం చెప్పడానికి ఇక్కడ వాళ్ళు మాట్లాడరు. ఆ దేవుడికి మాటలు రావమ్మా. మరి నీకు నానమ్మా? నేను తిన్నాను నాన్న, మీరు తినండి. ఖాళీ చేయమని చెప్పి 4 రోజులైంది. ఖాతర్లేదే నీకు? నా మనవడు ఉండడానికి నేడు కూడా లేకుండా పోతారయ్యా. నా బిడ్డ వస్తాడు బాబు, మీ అప్పు తీర్చేస్తాడు. బిడ్డ ఎక్కడి నుంచి వస్తాడే? రాయ్, వీళ్ళిద్దరిని తీసుకెళ్లి జీప్ లో పడేయండి. లాక్కెళ్ళండి. రాయ్, 10 ఏళ్ళు దుబాయ్ తీసుకెళ్లి గొడ్డు చాకరీ చేయిస్తే అప్పు తీరిపోతుంది. పసి బిడ్డలయ్యా వాళ్ళు, వాళ్ళు ఏం పని చేయగలరు? చేయకుంటే అప్పు ఇస్తాడా? చల్. బాబు బాబు బాబు, నేనేం పాపం చేశాను రా దేవుడా? నాన్న వాళ్ళెవరు నాకు తగ్గకుండా పోతున్నారు. దుబాయ్ లో మాకు జీతం ఎంత ఇస్తారు? మా నాన్న చేసినప్పుడు తీరిపోతాయా? మీరిప్పుడు వెళ్ళేది దుబాయ్ కాదు, పాకిస్తాన్ లో ఉన్న మా టెర్రరిస్ట్ లీడర్ అస్లాం ఖాన్ దగ్గరికి. తెలుసా? ఈ పని నాకు అక్కర్లేదు, నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతాను. ఉగ్రవాదులుగా పనిచేయాలని మాకు చెప్పలేదు. నాకు చెప్పలేదు బాబు. నా దేశం మీద ఎదురు తిరగమని. నేను ఇక్కడే పుట్టా, భారతం చదివా, రామాయణము చదివా. లంకకెళ్ళి హనుమంతుడు తగలెట్టాడంటే చప్పట్లు కొట్టా. నా కొంపకే ఒక నిప్పు పెట్టాడంటే చప్పట్లు కొట్టడానికి చేతులు రాలా. అందుకే పాకిస్తాన్ తో చేతులు కలిపా. అందుకని మమ్మల్ని కలపమంటావా? కలిసి బతికివాడని చెప్పమంటావా? అయితే కలిసి చావండ్రా తమ్ముడు. ఏయ్, అన్నకి ఎదురు చెప్తారా? రండి. ఎత్తితే మీకు ఇదే గతి. దేశభక్తి ముదిరిన ప్రతివాడు ఈ దేశానికి బరువేరా. సరదాగా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు కదా. ఆ సీట్లో కూర్చుంటే అద్భుతమైన సీనరీ చూసే అవకాశం మిస్ అయిపోతాను కదా. చూడకుండా మాట్లాడకుండా ఉండడం నా వల్ల కాదు. ప్లీజ్ ఏదో ఒకటి చేసుకోండి బాబే. థ్యాంక్స్. అంత లేదమ్మా, అటు చూడు. ఏంటండి ఇది? ఏం చేయమంటావు? పాప చెరుకు రసం అడిగింది. ఇలాంటి అడ్డమైనవన్నీ ఇప్పిస్తారనే డబ్బు నా దగ్గర పెట్టుకున్నా. అబ్బో, ఇదిగా తీసుకో. నాన్న, అమ్మ చూడలేదు, ఆ, బుడగలు కొట్టినా అన్న. నాకు విల్లు పట్టుకోవడమే రాదు, గురెక్కడ కుదురుతుందిరా? నువ్వు కొట్టగలవు నాన్న, కొట్టు. నువ్వు చెబితే ఓకే. కత్తిలాగున్నాడు. జై శ్రీరామ్. నాన్న, డేంజర్. ఇరుక్కుపోయావుదరా? ఆ, దానికి మన దగ్గర మంత్రం ఉంది. ఏ మంత్రం? ఉస్కులకడి. లేడీ పిల్లలు ఎక్కడ దొరుకుతారా? ఆడకొచ్చారా? రాహుల్, లేడీ పిల్లల సంగతి తర్వాత అక్కడ అడవి కొడుచుడు అదురుతున్నాడు. అంత కోరికగా ఉంటే నలుగురిని లాక్కొచ్చి లోపల పడేయండి. ఎందుకు
ఇంకోసారి కాల్చి పారేస్తాం. ఆ, వెళ్ళండి. ఇప్పుడైనా నిజం చెప్తావా? విల్లు పట్టుకోవడమే తెలియదు, బాణం ఎలా వేయగలిగాను, డ్రైవింగే తెలియదు, జీప్ ఎలా నడపగలిగాను. అది కాదు బాబు. మిస్టర్ నారాయణరావు, 7 ఏళ్లుగా ఏమారుస్తున్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పద్దు. నాకు నిజం కావాలి, ఏం జరిగిందో తెలియాలి. నా కోసం ఎదురు చూసే నా వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. చచ్చానో బతికానో తెలియక వాడు పడే ఆవేదన ఒక్కసారి ఊహించుకోండి. మీకు దూరం కాకుండా ఉండడం కోసం నా వాళ్ళని నాకు కాకుండా చెయ్యొద్దు ప్లీజ్. కన్నవాళ్ళు బిడ్డకు అబద్ధం చెప్పొచ్చు, బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర నిజాన్ని దాయొచ్చు, కానీ తాళి కట్టిన భర్త దగ్గర మాత్రం ఏ భార్య అబద్ధం చెప్పదు. చెప్తానండి, ఏం జరిగిందో చెప్తాను. ఏ, ఎవరు పడతారే? మన వాళ్ళందరినీ పిలవండి. మా నాన్నగారు డాక్టర్ కావడం వల్ల మీకు వెంటనే వైద్యం చేయగలిగాం. రాత్రి పగలు మీ మంచి చెడ్డలన్నీ నేనే చూసుకునేదాన్ని. ప్రాణాపాయం తప్పింది కానీ ఎంత ప్రయత్నించినా మీకు మీ గతం గుర్తు రాలేదు. నిస్వార్థంగా సేవ చేసే నాన్నగారిని నేను ఆదర్శంగా తీసుకున్నాను. శారీరక స్పర్శ, నరాల కదలికల వల్ల మీకు గతం గుర్తొస్తుందేమోనని నా వంతు కృషిగా ఒక నిర్ణయానికి వచ్చాను. అమ్మా నాన్నతో సంప్రదించి మన పెళ్లి కొప్పించాను. అన్ని మర్చిపోయి మీరు మాలో ఒకరిగా కలిసిపోయారు. ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఆ చనువు క్రమేపీ ప్రేమగా మారింది. నా కోరిక ప్రకారం మన పెళ్లి జరిగింది. మీరెవరో, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలనుకున్నాం. కానీ దాని మూలంగా మిమ్మల్ని చంపాలనుకున్న వారికి మీ ఆచూకీ ఎక్కడ దొరుకుతుందో అని ఆ ప్రయత్నాన్ని మానుకున్నాం. మీకేమవుతుందో అని 7 ఏళ్ల నుంచి భయపడుతూ బతికాను. గతం తెలిస్తే మళ్ళీ మీరు ఆ ప్రమాదంలోకి వెళ్తారేమో, మాకు దూరం అయిపోతారేమోనన్న స్వార్థంతో ఇంతకాలం దాచాం. ఇది చూడండి, ఎంత ప్రమాదకరమైన స్థితిలో దొరికారో మీకే అర్థమవుతుంది. బడే మియా టైలర్స్, హైదరాబాద్. నేను హైదరాబాద్ వెళ్ళాలి.